సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. కొత్త సంవత్సరంలో మేమందరం కూడా ఆలోచన చేసి పేద విద్యార్థుల చదువు కోసం మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒకటి ప్రారంభం చేసుకున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కంట్రిబ్యూషన్స్ ద్వారా ఫండ్స్ రేజ్ చేద్దామని ఒక ఆలోచన. జనవరి మాసంలో దాదాపుగా చాలామంది నుంచి కలిసి 8,50,000 రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి దాతలు ఇచ్చిండ్రు. చాలామంది దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అవసర పరిస్థితుల్లో విద్యకు సంబంధించిన విద్యార్థుల కోసం కావచ్చు, లేదు పాఠశాలలో వసతుల కల్పన కోసం కావచ్చు, లేదా ఏదైనా కాంపిటీషన్స్ కోసం కావచ్చు, వీటన్నిటికి కోసం మనకు ఒక నిధి ఉండాలి మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకన్నా ఆలోచన ఈరోజు పట్టణ ప్రజలు కానీ పట్టణంలోని ప్రముఖులు కానీ చాలా ఓపెన్ హార్ట్ తోటి దానికి స్వాగతం పలుకుతూ ఈ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం లక్ష్యం 2 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము ఓవర్కమ్ చేస్తాం. కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ నిధిలో ఉద్యోగస్తులను కూడా భాగస్వాములు చేయడానికి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ నిధికి కంట్రిబ్యూషన్స్ వస్తూ ఉన్నాయి. గతంలో నేను చెప్పిన శాల్వాలు, బొకేలు, దండలు తీసుకురావద్దు, ఆ నిధులతో పుస్తకాలు ఇవ్వండి పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇస్తామంటే అప్పుడు చాలామంది దాదాపు 10,000 పుస్తకాలను మేము జమ చేయగలిగినాం పోయినసారి. అవన్నీ కూడా స్కూల్స్లలో తిరిగి మా స్టాఫ్ కానీ నాయకులు కానీ పేద పిల్లలకి ఇచ్చేశారు. అలాగే ఈరోజు మన మహిళా సంఘం సంబంధించిన సభ్యురాళ్ళు మన కౌన్సిల్ మీటింగ్ అయితే వచ్చి మేము షాల్స్ అవన్నీ తీసుకురాలేదు మీ మాట ప్రకారం, ఆ షాల్కి అయ్యే ఖర్చు అంతా జమ చేసి 20,000 రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తున్నామని చెప్పి వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి ఆ 20,000 రూపాయల డీడీని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఉద్యమం లాగా కొనసాగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, ఎస్టిమేట్స్ చేయండి. మన పిల్లల స్పోర్ట్స్ కోసం మనం విద్యానిధి నుంచి దానికి ఇద్దాము, ఆలోచన చేద్దామని చెప్తే వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ విద్యానిధి ద్వారా జరుగుతాయి. దానివల్ల కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.